ఎందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు మన వజ్రం మనం తీసుకోవడానికి అడ్డుపడుతున్నాయి? అంతర్జాతీయ సమాజంలో వీళ్ళ వాదనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ వజ్రం గురించి ఇండియా ఏం చెప్తుందంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం నుండి చాలా సంపదని దోచుకెళ్లారు. అందులో భాగమే ఈ కోహినూర్ వజ్రం. మా సంపదను మాకు ఇచ్చేయండి అన్నది ఇండియా వాదన. ఇక పాకిస్తాన్ విషయం తీసుకుంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లడానికన్నా ముందు అది లాహోర్లో ఉంది, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. కాబట్టి ఆ వజ్రం మా సంపద అన్నది పాకిస్తాన్ వాళ్ళ వాదన. ఎంతో మంది రాజులు, ఎన్నో రాజ్యాలు మారిన ఈ కోహినూర్ వజ్రం ఒకప్పుడు ఆఫ్ఘన్ చక్రవర్తి అహ్మద్ షా చేతుల్లో ఉండేది. ఇది మా రాజవంశానికి చెందిన వజ్రం కాబట్టి మాకు దక్కాలి అన్నది ఆఫ్ఘనిస్తాన్ వాదన. ఇలా అన్ని దేశాలు ఎంతో ట్రై చేసినా కూడా ఇప్పటికీ అది ఎవరికి చెందకుండా ఇంకా లండన్లోనే వాళ్ళ మ్యూజియంలో ఉండడానికి బ్రిటిష్ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటో తెలుసా? కోహినూర్ వజ్రం మాది కాదు అన్నది నిజం, కానీ మేము దాన్ని దొంగలించలేదు. ఇండియాకి వ్యాపారం కోసం వెళ్ళినప్పుడు అది మాకు గిఫ్ట్గా వచ్చిన సంపద. మా మీద గౌరవంతో కోహినూర్ వజ్రాన్ని మాకు ఇచ్చారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు అన్నది బ్రిటిష్ వారి వాదన. అయితే ఒక కోహినూర్ వజ్రమే కాదు, భారతదేశానికి సంబంధించిన ఎన్నో విలువైన విగ్రహాలు, ఎంతో విలువైన వస్తువులు నిన్న మొన్నటి వరకు పరాయి దేశాల్లో ఉండేవి.